హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్నిక్ అప్డేట్స్. మనకి ఒక ముఖ్యమైన సమాచారం అండి. మనకి రేపు మే నెల 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అందింది. సో అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా కొన్ని ఆదేశాలు అయితే రావడం జరిగిందండి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మీద. అవేంటనేది ఇప్పుడు మేము మీకు వివరంగా తెలియజేస్తాను. సో పోయిన నెల మనకి పెన్షన్లు అనేవి వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పంపిస్తామని చెప్పి చివరి నిమిషంలో వాలంటీర్లు అసలు పెన్షన్ల పంపిణీలో కూడా పాల్గొనకూడదు, వారి చేత ఇంటింటికి తిరిగి పెన్షన్లు కూడా పంపిణీ చేయకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడము, అందువల్ల అప్పుడు వాలంటీర్ల చేత పంపిణీ చేయకుండా ఆపివేయడం జరిగింది. సో దానికి ఆల్టర్నేటివ్గా పింఛన్దారులందరూ కూడాను వారికి కేటాయించినటువంటి సచివాలయంలోకి వెళ్ళేసి వారి యొక్క పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి గత నెలలో తెలియజేశారు. సో గత నెలలో ఈ యొక్క గందరగోళ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా చాలామంది కొంత ఏజ్ కలిగినటువంటి ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడాను ఈ పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ సచివాలయం దగ్గరికి వెళ్ళి వస్తూ చాలా చోట్ల కొన్ని మరణాలు కూడా సంభవించాయి. సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అసలే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో మే నెల 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఎలా చేస్తారని చెప్పేసి ముందు నుంచి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా రాజకీయాలు కూడా రకరకాలుగా దీని మీద స్పందించారు నాయకులు కూడాను. సో కొంతమంది సచివాలయ ఉద్యోగస్తుల్ని ఇంటింటికి పంపించి వారి చేతనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పేసి కోరారు. అదేవిధంగా కొంతమంది వారి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ని జమ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఫైనల్గా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చిందండి. సో రేపు మే నెల 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది సో వారి పెన్షన్దారు యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంకుకి అయితే ఆధార్ లింక్ అయి ఉంటుందో సో నేరుగా ఆ బ్యాంకు ఖాతాలోనే వారి యొక్క పెన్షన్ అమౌంట్ని జమ చేస్తామని చెప్పేసి కూడాను అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే, అదేవిధంగా మంచానికే పరిమితమైన వాళ్ళు, సో ఇలాంటి లేవలేని వాళ్ళు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మాత్రమే నేరుగా వారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి సచివాలయం ఉద్యోగుల యొక్క పెన్షన్ అనేది అందజేస్తారని చెప్పేసి తెలియజేశారు. సో మిగతా వారందరికీ కూడాను దాదాపుగా వారి ఖాతాల్లోనే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ని జమ చేస్తారని చెప్పేసి కూడాను అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పటివరకు అందిన ఈ సమాచారం మేరకు పెన్షన్దారులు ఎవరు కంగారు పడకండి. ఎందుకంటే పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తారు, కానీ ఇది ప్రతి నెలకి కూడాను దీని యొక్క గైడ్లైన్స్ మారిపోతూ ఉన్నాయి. రకరకాలుగా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో లాస్ట్ మూమెంట్లో సచివాలయానికి వెళ్ళి పెన్షన్దారులందరూ పెన్షన్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నెలకు వచ్చేసరికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా పెన్షన్ పంపిణీ అనేది ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పేసి కూడాను అధికారులు తెలియజేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ దాదాపు 80% వరకు పెన్షన్ అమౌంట్ అనేది కూడాను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేసి ఉన్నారు. మిగిలినటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సచివాలయ ఉద్యోగస్తులు వారి ఇంటి వద్దకే వెళ్ళేసి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి కూడాను అధికారులు తెలియజేసి ఉన్నారు. కాబట్టి పెన్షన్దారులు ఎవరు కూడాను కంగారు పడకుండా ఎండలలో ఎవరు కూడా తిరగకుండా ఉండాలని చెప్పేసి మన ఛానల్ తరఫున మనం కోరుకుంటూ ఉన్నామండి. సో దీని మీద మనకి మరలా ఇంకేమన్నా అప్డేట్ తెలిసిన వెంటనే కూడాను నేను మీకు దీని మీద అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు వేసి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.